గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బాత్రూంలో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కెమెరాలు పెట్టి వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పై దాడికి ప్రయత్నించారు విద్యార్థులు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తారు. గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేశారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ అర్ధరాత్రి తమకు న్యాయం చేయాలంటే విద్యార్థులు నినాదాలు చేశారు. కెమెరాలు పెట్టి వచ్చి వీడియోలు అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజయ్కి సహకరించిన మరో లేడీ స్టూడెంట్ కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల కిందటే విద్యార్థులు ఈ తతంగాన్ని గుర్తించారు. అయితే ఎందుకు మేనేజ్మెంట్ చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తాము మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు విజయ్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ని అతనికి సహకరించిన మరో లేడీ విద్యార్థిని కూడా అరెస్ట్ చేయాలంటూ లేడీ స్టూడెంట్ని కూడా అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సెల్ ఫోన్లు చేతపట్టి కాలేజ్ క్యాంపస్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. గుడివాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ దారుణ ఘటన జరిగింది. విద్యార్థుల బాత్రూములో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ని బయటకు అమ్ముతున్నాడు దుర్మార్గుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ స్టూడెంట్కి ఓ లేడీ స్టూడెంట్ సహకరిస్తోంది. ఫైనల్ ఇయర్ లేడీ స్టూడెంట్ అతని కొలీగ్ సహకరిస్తోంది. అర్ధరాత్రి కాలేజీలో విద్యార్థులు దీనికి సంబంధించి ఆందోళన చేశారు. ఆ విద్యార్థిని పట్టుకొని చితకబాదే ప్రయత్నం చేశారు. కెమెరాలు పెట్టి వచ్చిన వీడియోలను అమ్ముతున్నారంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పై దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ స్టూడెంట్ విజయ్ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు చూసిన దృశ్యాలు గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి దృశ్యాలు. విద్యార్థినులు ఎంత పెద్ద ఆందోళన చేస్తారో మనకు అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి సెల్ ఫోన్లు పట్టి లైట్లు వేసి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఎంత ఇబ్బంది పడితే ఎలా ఫీల్ అవుతే విద్యార్థులు అలా చేస్తారని ఒకసారి మనం ఆ దృశ్యాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే వారం రోజుల కిందటే ఈ వ్యవహారాన్ని గుర్తించి కంప్లైంట్ చేసిన మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి లైట్లు చేతబట్టి సెల్ ఫోన్ లైట్లు చేతబట్టి విద్యార్థులంతా కూడా కాలేజ్ క్యాంపస్లో ఆందోళన చేసిన దృశ్యాలు కలకలం రేపాయి. విద్యార్థులు ఆ లేడీ విద్యార్థిని ఆ స్టూడెంట్ విజయ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలంటూ అదుపులోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్,
గుడివాడ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఏం జరిగింది? ఆ స్టూడెంట్ విజయ్, అతను సహకరించిన మరో లేడీ విద్యార్థిని ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? ఆ బాత్రూంలో కెమెరాలు పెట్టి తీసిన వీడియోని ఏం చేస్తున్నారు? గుడివాడ సమీపంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చాలా చరిత్ర, దాదాపు 15-20 సంవత్సరాల ముందుటే, దాదాపు 20 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందనే చాలా పేరు కూడా ఉంది. కానీ అలాంటి కాలేజీలు ఇప్పుడు ఒక పెద్ద ఈ సంఘటన అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ముఖ్యంగా విద్యార్థినులు అంటే ఆడపిల్లలు వెళ్లే బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు తీయడం అనేది పెద్ద సంచలనంగా మారిందని చెప్పాలి. మొన్న దాదాపు 4-5 రోజుల కిందటే ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. కానీ కళాశాల యాజమాన్యం దీన్ని సీక్రెట్ గా ఉంచి బయటికి రానికుండా చేసిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి బయటకు వచ్చి ఆందోళన చేయడంతో విషయం బయటికి పొక్కింది. అయితే ఇక్కడ ఈ ఇష్యూలో దాదాపు 300 మంది విద్యార్థినులు అంటే ఆడపిల్లలు వాష్రూమ్ కంటే బాత్రూమ్కి వెళ్ళిన సందర్భంగా తీసిన వీడియోలు 300 పైగా వీడియోలు తీసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విజయ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి, అంటే ఏ బ్రాంచ్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విజయ్. అతనే మొత్తం ఇదంతా వ్యవహారం నడిపాడు. ఆ వీడియోలు తీయడానికి కూడా గర్ల్స్ హాస్టల్లో ఉండే గర్ల్స్ క్యాంపస్ లో ఉండే ఒక విద్యార్థిని అంటే 4th ఇయర్ విద్యార్థిని సహకరించారు అని తెలుస్తుంది. సహకరించడంతోనే అతను బాత్రూమ్ లో హిడెన్ కెమెరా అమర్చగలిగాడు. ఆమె సహాయంతోనే ఆ కెమెరాలు అమర్చి వీడియోలన్నీ కూడా తీసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలన్నింటినీ కూడా ప్రైవేట్ కొన్ని ఫోన్ వెబ్సైట్ వాటికి అమ్మేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. అతని అయితే రాజేష్, ఇది విద్యార్థుల మాన ప్రాణాలకు సంబంధించిన ప్రశ్న. వందలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి బాత్రూంలో కెమెరాలు పెట్టి హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళని బజార్న పడేసిన పరిస్థితి, వాటిని అమ్ముకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడం లేదు? పోలీసులకు చెప్పలేదా? యాజమాన్యం గోప్యత అనేది మెయింటైన్ చేసింది. ఎందుకంటే కాలేజీ పరువు ఎక్కడ పోతుందనే భయంతో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా గోప్యత మెయింటైన్ చేసింది. షెడ్యూల్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిందని ఆరోపణలు వచ్చింది. కానీ మహిళా విద్యార్థులందరూ రోడ్డు మీదకి బయటకు వచ్చి అర్ధరాత్రి 3 గంటల వరకు ఆందోళన చేయడంతోనే విషయం బయటకు వచ్చింది. మీడియాని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు, ఒక టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థినులు వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కావడంతో వాళ్ళంతా కూడా అంటే ఒకళ్ళిద్దరైతే మేనేజ్ చేయగలరు. కానీ మొత్తం విద్యార్థులంతా కూడా బయటికి రావడంతో, హాస్టల్ విద్యార్థినులంతా బయటికి రావడంతో ఇష్యూ అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి విజయ్ అయితే విచారణ చేశారు. దాదాపు రాత్రంతా కూడా అతను విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో అతని దగ్గర నుంచి సమాచారాన్ని, అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ అన్ని కూడా స్వాధీనం చేసుకుని దాంట్లో కూడా డేటాను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ వీడియోలు ప్రధానంగా ఆ వీడియోలు తీసుకుని ఆడపిల్లలు ఏమైనా బెదిరిస్తున్నాడా, లేకపోతే ఆ వీడియోలని ఏమైనా వేరే వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి లేకపోతే వేరే ఏదైనా వెబ్సైట్లకి వాటికి ఏమైనా అమ్ముకుంటున్నాడా అనే దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అన్ని విషయాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. విజయ్ కి సహకరించిన విద్యార్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా, అతని ద్వారా వీడియోలు కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, ఈ కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహిళ, విజయ్ కి సహకరించినటువంటి మహిళ ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆమె పూర్తిగా సహకరించి ఆ హిడెన్ కెమెరా అమర్చడానికి పూర్తి సహకారం అందించి ఈ తతంగంలో కీలక పాత్ర పోషించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇష్యూ బయటికి రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే కాలేజీలు చదువుతున్న విద్యార్థులు కూడా రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ అంటే ఆ వాష్రూమ్ కు వెళ్లే ప్రాంతాల్లో కూడా రక్షణ లేకుండా చేస్తే ఇంకెక్కడికి ఎలా చదివించాలి, ఏం చేయాలని ఒక ఆందోళన విద్యార్థులు తల్లిదండ్రులు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులంతా కూడా గుడ్లవల్లేరు చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకోవడానికి వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లల వద్దకి చేరుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం గుడ్లవల్లేరు నెలకొంది. పోలీసుల పహారాలోని ప్రస్తుతం గుడ్లవల్లేరు కాలేజీ అయితే ఉంది. ఖచ్చితంగా తల్లిదండ్రులు చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు పోలీసులు మాత్రం ఎవరిని కూడా రావద్దని చెప్తున్నారు. ప్రస్తుతం అదుపులో తీసుకున్న విచారణ చేస్తామని చెప్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారం జరిగింది. బాత్రూంలో హిడెన్ కెమెరాలు. ఎస్, ఆ విద్యార్థి విజయ్ హిడెన్ కెమెరాలు పెట్టి ఫుటేజ్ని డబ్బులకు అమ్ముకుంటున్నాడు బయట, సిగ్గు లేకుండా, బుద్ధి లేదు. అతనికో లేడీ విద్యార్థిని, గర్ల్ స్టూడెంట్ సహకరిస్తుంది. ఆ అమ్మాయికి బుద్ధి లేదు. ఇద్దరు కలిసి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. బయటకి వీడియోలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎంతటి బుద్ధి లేనితనం. ఎస్, ఆ దృశ్యాలు చూడండి. విజయ్ గారిని పట్టుకొని అక్కడ పోలీసులు విచారిస్తున్నారు. ఎంతటి దారుణం,
ఎంతటి దారుణాన్ని కొడిగట్టాడు. వందలాది మంది విద్యార్థులు బాత్రూంలోకి వెళ్తే వాళ్ళందరి మాన ప్రాణంతో కూడిన అంశం. ఎంతటి దారుణం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోతాయంటూ కాలేజ్ కూడా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా దాన్ని దాచిపెట్టారు. పేరు కోసం చూస్తున్నారు కానీ విద్యార్థులు మాన ప్రాణాలు చూడండి. देंगे पक्का देंगे రైట్. అసలు ఈ తతంగం వెనుక ఉన్న భాగవతం ఏంటి, ఎందుకు ఇదంతా జరిగింది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మాకు అందిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థిని, ఆ గర్ల్ స్టూడెంట్ విజయ్ అనే వాడికి, విజయ్ అనే స్టూడెంట్కి సహకరించిన గర్ల్ స్టూడెంట్ అతనితో ఓయో రూమ్కి వెళ్ళినట్టుగా ఎక్స్లో కొన్ని పోస్టులు వచ్చాయి, ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. అమ్మాయి ఓయో రూమ్కి వెళ్ళి వాడితో గడపడం ద్వారా తద్వారా అది తెలిసిన మిగతా అబ్బాయిలు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టడంతో అమ్మాయి ఈ మిగతా అమ్మాయిలకు సంబంధించిన మాన ప్రాణాలకు సంబంధించినటువంటి ఈ హిడెన్ కెమెరాలు పెట్టి ఫుటేజ్ అందించేందుకు బహుశా ఆ బ్లాక్మెయిల్కు తలొగ్గి ఒప్పుకొని ఇవన్నీ కూడా మిగతా స్టూడెంట్లకు అందించింది అన్నట్టుగా తెలుస్తుంది. ఎంతటి దారుణం, అసలు ఏం జరుగుతుంది? ఇంతటి బ్లాక్మెయిల్ వ్యవహారం దీని వెనకాల ఉంది. అమ్మాయిలు స్వతహాగా చెడిపోరు, అంటే ఏదో ఒక కారణం, ఏదో ఒక భయాందోళన, ఏదో ఒక బ్లాక్మెయిల్, ఈ రకమైనటువంటి ప్రేరేపితమైన కారణాలతో అమ్మాయి కూడా తప్పు చేయాల్సి వచ్చింది. ఎస్, అమ్మాయి ఒక్కటి మాత్రమే ఓయో రూమ్కి వెళ్ళి అతనితో తప్పు చేసి ఇరికిపోయిందంటే కాదు, అందరినీ ఇరికించే ప్రయత్నించింది. ఆ బ్లాక్మెయిల్ ద్వారా అమ్మాయి కూడా ఒత్తిడికి తలొగ్గి ఇంతటి దారుణానికి వాళ్ళకు సహకరించింది, ఒడిగట్టింది. ఏదైనా తప్పే, బుద్ధి లేనితనం. అమ్మాయిది అబ్బాయి ఇద్దరు కూడా ఇలాంటి దారుణాలు ఇంజనీరింగ్ కళాశాలలో తరచూ ఇట్లాంటి ర్యాగింగ్ కావచ్చు, ఇట్లాంటి వ్యవహారాలు కావచ్చు జరుగుతుంటే కళాశాల యాజమాన్యాలు ఎందుకు పట్టించుకోలేదు? వారం రోజులుగా ఫిర్యాదు చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ పోతుందట పాపం. అంటే వాడి వాణిజ్యపరమైన ఆలోచనలు తప్ప, వాడి కాలేజీ పరుగు పోతుందని ఆలోచిస్తున్నాడు తప్ప విద్యార్థుల మాన ప్రాణాల గురించి మాత్రం అక్కడ ఆలోచించట్లేదు. కంప్లైంట్ చేసి వారం రోజులు అవుతున్నా కూడా పోలీసులకు చెప్పలేదు. నిన్న రాత్రి అర్ధరాత్రి విద్యార్థులంతా సెల్ ఫోన్లు పట్టుకొని లైట్లు చేతబట్టి నిరసన చేస్తే అప్పుడు కానీ వాడిలో కదలిక లేదు. అప్పుడు కానీ ఆ విద్యార్థి గురించి కంప్లైంట్ ఇచ్చి విద్యార్థిని లోపలేశారు. చూడండి, సెల్లో ఉన్నాడు, బట్టలు ఇప్పి లోపలేసి మరి ఎంక్వైరీ చేస్తున్నారు. విజయ్ అనే విద్యార్థికి సహకరించిన గర్ల్ స్టూడెంట్ ఫోటో. కొన్ని కారణాల వల్ల అమ్మాయి పూర్తి మొహాన్ని చూపించలేకపోతున్నాను, కొన్ని నిబంధనల వల్ల. అది మాకున్న సంస్కారం. కానీ అమ్మాయి చేసింది ఏంటి? అమ్మాయి చేసింది చాలా పెద్ద తప్పు. అమ్మాయి పట్ల మనం ఎంత సంస్కారంగా వ్యవహరిస్తున్నామో ఇక్కడ ఒకసారి మీరు చూడండి. కానీ అమ్మాయి చేసింది ఏంటి? బ్లాక్మెయిల్కు తలొగ్గి వాడితో ఓయో రూమ్కి వెళ్ళి తిరిగి ఆ బ్లాక్మెయిల్కి గురై మళ్ళీ ఇంతమంది అమ్మాయిల మాన ప్రాణాలు బజార్కి ఇచ్చింది. సో ఇట్లాంటి తప్పులు జరుగుతుంటాయి. ఇవే కాదు, కేవలం డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారు, అలవాటు అవుతున్నారు ఓయో రూమ్లోకి వెళ్ళి. అంటే కొంతమంది చేసే ఇలాంటి తప్పిదాల వల్ల చాలామందికి చెడ్డ పేరు, చాలామందికి ఇబ్బందులు కలుగుతున్నాయి. సొసైటీలో ఇలాంటి దారుణ పరిణామాలు మన కళ్ళ ముందు చోటు చేసుకుంటున్నాయి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద ఫేమస్ కాలేజ్ అని చెప్తారు. ఏంటి ఫేమస్? ఇదా ఫేమస్? ఇలా జరుగుతుందా? ఆ కాలేజీలో ఇట్లాంటి తతంగాలు వ్యవహారాలు నడిచేవి, ఇవన్నీ బయటికి పొక్కకుండా ఇలా దాచిపెడతారా యాజమాన్యం? సో ఆ రకంగా విద్యార్థులు